Hi dear students, లాస్ట్ క్లాస్లో మనం ఫినాల్ స్పెషల్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఫినాల్ అనేది కొన్ని స్పెషల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాం. అందులో కొన్నింటిని మనం డిస్కస్ చేసుకున్నాం. అవి కోల్వే రియాక్షన్, రీమన్ రియాక్షన్ అండ్ ఎజో కప్లింగ్ రియాక్షన్. నెక్స్ట్ ఫినాల్ మనకి పార్టిసిపేట్ చేసేటువంటి ఇంపార్టెంట్ రియాక్షన్ వచ్చేసి ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్. దీంట్లో సబ్స్టిట్యూటెడ్ ఫినాల్ తీసుకోవాలి. అంటే ఫినాల్ డైరెక్ట్గా తీసుకోవట్లేదు, ఫినాల్ ఫామ్ చేసే ఎస్టర్ తీసుకుంటాను. ఫినాల్ ఫామ్ చేసే ఎస్టర్కి ఎగ్జాంపుల్ ఫినాయిల్ ఎసిటేట్. సో ఇది ఫినాల్ ఎస్టర్, దీన్ని మనం ఫినాయిల్ ఎసిటేట్ అన్నాం. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OCOCH3. ఇది ఫినాయిల్ ఎసిటేట్. ఫినాయిల్ ఎసిటేట్ని ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్లో ఎన్హైడ్రస్ AlCl3తో ట్రీట్ చేయాలి. ఎన్హైడ్రస్ మీన్స్ వితౌట్ వాటర్ మాలిక్యూల్ అనేది ఏమి ఉండకూడదు. అలాంటి AlCl3 ఒకదాన్ని తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనం ఈ ఫినాయిల్ ఎసిటేట్తో ట్రీట్ చేస్తుంటే మనకి మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి వచ్చేయండి. ఫస్ట్ వన్ అర్ధోహైడ్రాక్సీ ఎసిటోఫినాన్. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OH, దీనికి అర్ధో పొజిషన్లో COCH3. దీన్నే మనం అర్ధోహైడ్రాక్సీ ఎసిటోఫినాన్ అన్నాం. ఎందుకంటే అర్ధో పొజిషన్లో ఎసిటో గ్రూప్ ఉంది. సో అర్ధోహైడ్రాక్సీ ఎసిటోఫినాన్. అలా కాకుండా పారా పొజిషన్లో COCH3 వచ్చిందనుకోండి ఫినాల్కి, దాన్ని మనం పారాహైడ్రాక్సీ ఎసిటోఫినాన్ అంటాం. ఇలా మనకి టూ మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి వచ్చాయి. ఫినాయిల్ ఎసిటేట్ తీసుకొని దాన్ని ఎన్హైడ్రస్ AlCl3తో ట్రీట్ చేస్తుంటే అర్ధోహైడ్రాక్సీ ఎసిటోఫినాన్ వచ్చింది అండ్ పారాహైడ్రాక్సీ ఎసిటోఫినాన్ కూడా వచ్చింది. దీన్నే మనం ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ అంటాం. దీని మెకానిజంని అబ్జర్వ్ చేద్దాం. సో దీని మెకానిజం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫినాయిల్ ఎసిటేట్ తీసుకుందాం మెకానిజం. సో ఫినాయిల్ ఎసిటేట్ తీసుకున్నాను, దీనికి ఎన్హైడ్రస్ AlCl3ని యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు AlCl3 అనేది ఈ ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం తీసుకున్నటువంటి ఫినాయిల్ ఎసిటేట్లో ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయిపోతుంది. యాడ్ అవుతే బెంజీన్ రింగ్ OCOCH3, ఈ O దగ్గరికి AlCl3 యాడ్ అయిపోయింది. సో OAlCl3 ఇలా యాడ్ అయినప్పుడు ఓకి 3 బాండ్స్ వచ్చేసినాయి, 1 2 3. కానీ ఆక్సిజన్ వ్యాలెన్సీ 2A. ఎక్సెస్ ఆఫ్ బాండ్స్ వచ్చేసాయి కాబట్టి ఆక్సిజన్ మీద నెగిటివ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ బాండ్స్ వచ్చేసాయి కాబట్టి ఆక్సిజన్ మీద నెగిటివ్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీని నుంచి Cl మైనస్ బయటకు వచ్చేస్తుంది. అక్కడ 3 Cls అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ 3 Clsలో 1 Cl బయటకు వచ్చేసింది. ఇంకా AlCl2 ఉంటుంది. ఆక్సిజన్కి అటాచ్ అయ్యి AlCl2 ఉంది. ఇంకా ఈ COCH3 కూడా బయటకు వచ్చేస్తుంది. సో COCH3 బయటకు వచ్చేసింది. ఇంకా మనకి మిగిలింది OAlCl2. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OAlCl2. ఇంకా నెక్స్ట్ ఇలా ఫామ్ అయిన కాంపౌండ్ని ఎసిటైలేషన్ చేయాలి. ఎసిటైలేషన్ అంటే మనం ఎసిటిక్ యాసిడ్తో దీన్ని ట్రీట్ చేయడం. ఎసిటైలేషన్ మీన్స్ ట్రీటింగ్ విత్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ ఫామ్లో CH3COOH. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిటిక్ యాసిడ్ అనేది డిసోసియేషన్ అయిపోతుంది. ఎలా డిసోసియేషన్ అవుతుందంటే CH3CO ప్లస్ OH మైనస్. ఇంకా ఈ కాంపౌండ్లో ఆర్థో పొజిషన్లో H ఉంది. ఆర్థో అండ్ ఎవ్రీ పొజిషన్లో కూడా బెంజీన్ దగ్గర కార్బన్కి హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఆర్థో పొజిషన్లో H+ బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చినటువంటి H+ మనం తీసుకున్నటువంటి ఎసిటిక్ యాసిడ్లో OHతో కలిసి వాటర్ కింద బయటకు వచ్చేసింది. ఇంక ఇక్కడ H+ బయటకు వచ్చేస్తే ఆర్థో పొజిషన్లో H+ బయటకు వచ్చేస్తే కార్బన్కి నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ దగ్గరికి CH3CO ప్లస్ వెళ్ళి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి H+ వచ్చేసింది. ఈ కార్బన్ దగ్గర మైనస్ ఉంటుంది, ఈ మైనస్ దగ్గరికి CH3CO ప్లస్ వెళ్ళి యాడ్ అయ్యింది.
అలా యాడ్ అయితే మనకి ఆర్థో ప్రొడక్ట్ వచ్చింది బెంజీన్ రింగ్ OAlCl2 ఆర్థో పొజిషన్లో COCH3. కానీ ఆర్థో ఒకటి ఫామ్ అవుతుంది, మనకి పారా కాంపౌండ్ కూడా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు పారా నుంచి H+ బయటకు వచ్చేసింది అనుకున్నప్పుడు ఈ పారా పొజిషన్లో ఉండే కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ నెగిటివ్కి COCH3 యాడ్ అయిపోతుంది. సో బెంజీన్ రింగ్ OAlCl2 ఈ పారా పొజిషన్లో COCH3. అంటే మనం ఇక్కడ ఎస్టైలేషన్ చేసినప్పుడు, ఈ కాంపౌండ్ ఎస్టైలేషన్ చేసినప్పుడు మనకి మిక్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి ఆర్థో ప్రొడక్ట్ వస్తుంది, పారా ప్రొడక్ట్ కూడా వస్తుంది. ఆర్థో ఎస్టో సబ్స్టిట్యూటెడ్ ఫినాల్, పారా ఎస్టో సబ్స్టిట్యూటెడ్ ఫినాల్ వచ్చింది. ఫైనల్గా దీన్ని ఇలా ఫామ్ అయిన మిక్సర్ని ఫైనల్గా హైడ్రాలసిస్ చేయాలి. హైడ్రాలసిస్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేయాలి. సో ఈ మిక్సర్కి వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిక్సర్ తీసుకొని ఈ మిక్సర్కి వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తుంటే వాటర్ అనేది ఫస్ట్ డిసోసియేషన్ జరిగిపోయింది, H+ కింద OH- కింద. సో ఇక్కడ నుంచి AlCl2 బయటకు వచ్చేస్తుంది. AlCl2+ కింద వచ్చింది, ఆర్థో ప్రొడక్ట్ నుంచి వచ్చేసింది, పారా ప్రొడక్ట్ నుంచి కూడా వచ్చింది. ఇంకా ఓకే మైనస్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కూడా ఓకే మైనస్ ఛార్జ్ ఉంది. ఆ మైనస్ తిరిగి వాటర్ నుంచి H+ వెళ్తుంది. ఇంకా Al+ తిరిగి వాటర్ నుంచి OH వెళ్తుంది. వాటర్ నుంచి OH వెళ్తే మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ AlOHCl2. ఇంకా ఈ O దగ్గరికి H+ వెళ్తే ఆర్థో ప్రొడక్ట్ వచ్చింది, OH అయిపోయింది, ఇది ఆర్థో ప్రొడక్ట్ వచ్చింది. అలాగే పారా దగ్గరికి వెళ్తే పారా ప్రొడక్ట్ వచ్చింది. ఇది ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్. ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్లో మనం సబ్స్టిట్యూటెడ్ ఫినాల్ తీసుకోవాలంటే ఫినాల్ ఎస్టర్ తీసుకోవాలి. ఈ ఫినాల్ ఎస్టర్ని అనహైడ్రస్ AlCl3 అనేటువంటి దాంతో ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు మనకి ఒక మిక్సర్ ఫామ్ అవుతుంది. ఆర్థో హైడ్రాక్సిఎస్ట్రోఫినాల్, పారా హైడ్రాక్సిఎస్ట్రోఫినాల్ అనేది ఫామ్ అయింది. దీని మెకానిజం మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎస్ట్రోఫినాల్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఎస్ట్రోఫినాల్కి AlCl3 యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఈ AlCl3 ఎస్ట్రోఫినాల్ ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత దీని నుంచి ఒక Cl- బయటకు వచ్చింది, అదేవిధంగా COCl3+ కూడా వచ్చేసింది. ఇంకా మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OAlCl2. దీన్ని ఎస్టైలేషన్ చేశాను. ఎస్టైలేషన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆర్థో ప్రొడక్ట్ నుంచి అంటే ఆర్థో కార్బన్ నుంచి హైడ్రోజన్ వచ్చింది, పారా కార్బన్ నుంచి కూడా హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయి ఆర్థో పొజిషన్లోకి COCH3 గ్రూప్ వెళ్ళి యాడ్ అయిపోయింది. అలాగే పారా పొజిషన్లోకి COCH3 గ్రూప్ వెళ్ళి యాడ్ అయ్యి మిక్సర్ని ఫామ్ చేసింది. ఈ మిక్సర్స్ అన్స్టేబుల్గా ఉన్నాయి, వాటిని స్టెబిలైజ్ చేయడం కోసం నేను వాటికి వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేస్తే సమ్ మైగ్రేషన్స్ అనేవి పాసిబుల్ అయిపోయి ఆర్థో ప్రొడక్ట్ పారా ప్రొడక్ట్ వచ్చింది. అదే ఆర్థో హైడ్రాక్సిఎస్ట్రోఫినాల్, పారా హైడ్రాక్సిఎస్ట్రోఫినాల్ని ఫామ్ చేసుకున్నాయి. దాంతోపాటు మనకు బయటకు వచ్చేది AlOHCl2, అల్యూమినియం హైడ్రాక్సీ క్లోరైడ్ బయటకు వచ్చింది. ఇది ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ రియాక్షన్ పినకాల్ పినకలాన్ రీఅరేంజ్మెంట్. ఓకే.